ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే అండి, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. రైట్ నౌ నేను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయం దగ్గర ఉన్నానండి. గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి కదా, నేను ఈ రోజు ఇక్కడికి వచ్చే టైంకి 7వ రోజు అండి. సో ఈ ఆలయం విశిష్టత గురించి, ప్రాముఖ్యత గురించి మీ అందరికీ తెలియాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎస్, చాలా 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 పవర్ఫుల్ టెంపుల్ అండి. ఇప్పుడు నేనంటూ ఇక్కడ ఉన్నాను కదా, ఆ గడప అక్కడ దాటి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళానో లేదో. శ్రీ పార్వతీ పుత్ర లోకత్రయ స్తోత్ర సత్పుణ్య చారిత్ర భద్రే భవ. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? మనం ఆలయానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వస్తాం? మనదేదో కోరిక చెప్పుకోవడానికో లేదా కోరిక తీరిందయ్యా స్వామి అనడానికో కదా. ఆ రెండు మర్చిపోతామండి. నిజంగా 5 వారాలు నేను కూడా మొక్కి ఆ కోరిక తీరిన తర్వాత మీ అందరికీ కూడా ఈ ఆలయం ప్రాశస్త్యం గురించి తెలియజేయాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. నిజంగా చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్వజస్తంభం గురించి చెప్పుకోవాల్సి వస్తే, మనకు శబరిమలై తర్వాత ఇలాంటి ధ్వజస్తంభం ఇక్కడే ఉందండి. ఆఫ్టర్ శబరిమలై ఈ ధ్వజస్తంభం మనకు ఇక్కడే కనిపిస్తుంది. ఎప్పుడైనా మనం ఏ ఆలయానికి వెళ్ళినా ముందు ధ్వజస్తంభం ముందు నుంచొని ఇటువైపు నుంచిగా, రైట్ సైడ్ నుంచిగా వెళ్ళాలి. మనం బై డిఫాల్ట్ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతాం కదా, ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి రావాలి. ముఖ్యంగా ఈ రూల్ ఈ ఆలయంలో ఖచ్చితంగా పాటిస్తారు. మనలో చాలా మందికి తెలియదు, చాలా మందికి తెలుసు కూడా. సో ఓన్లీ శబరిమలై తర్వాత ఇలాంటి ధ్వజస్తంభం మనకి ఇక్కడే కనిపిస్తుంది. జస్ట్ ఇలా టచ్ చేసి ఒక్కసారి ఇలా వంగామంటే నిజంగా అసలు మనకి ఆ కామ్నెస్ మనం 110% ఫీల్ అవ్వచ్చు. ఆలయంలో ఉండి మనం ఎప్పుడు అబద్ధాలు మాట్లాడకూడదు కదా. ఆ తర్వాత ఇటు రండి. ఈ రోజు ప్రత్యేకమైన హోమాది కార్యక్రమాలు ఇక్కడ జరిపించారండి. ఆ స్మెల్ ఆహా, నేను ఎక్స్పీరియన్స్ అవ్వడం నా అదృష్టం. ఎందుకంటే ఇప్పుడే ఇందాకే హోమం అయిపోయింది. మనం ఆ విజువల్స్ కూడా అయ్యవారితో మాట్లాడాము ఇక్కడికి సంబంధించి. సో 12 రోజుల పాటు 12 రకాల హోమాలు ఇక్కడ జరిపిస్తారు. సో జస్ట్ ఇప్పుడు 1:30 అవుతుంది నేను ఈ వీడియో తీసే టైంకి. సో 12:45 ఆ టైం కల్లా అయిపోయింది హోమం. మళ్ళీ సాయంకాలం విశేషంగా చేస్తారు. అండ్ ఈ 12 రోజుల పాటు ఈ హోమగుండం అట్లా మండుతూనే ఉంటుంది. అంటే ఎంత పవర్ఫుల్ తో మంత్ర ఉచ్చారణతో ఈ ఆలయం ప్రాంగణం అంతా నిండిపోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఈ ధ్వజస్తంభం శబరిమలై తర్వాత మళ్ళా ఇలాంటి ధ్వజస్తంభం కొన్ని టన్నుల బరువు ఉంటుందంట. అండ్ పంచలోహాలతో, ప్యూర్ పంచలోహాలతో తయారు చేశారంట. అట్లాగే ఉత్సవ విగ్రహం కూడా అండి. ఇక్కడ మనకు ఉత్సవ విగ్రహం కనిపిస్తుంది కదా, చూడడానికి అంత చిన్నగా ఉన్న 108 కిలోల వెయిట్ ఉందంట అండి. ప్యూర్ పంచలోహాలతో. అది కూడా చాలా మంది భక్తులు కూడా అప్పుడు అంటే ఆల్మోస్ట్ లైక్ 65 years ఏజ్ ఉంది ఆ పంచలోహాల ఉత్సవ విగ్రహానికి కూడా అంటున్నారు. అప్పుడు వాళ్ళంతా కూడా వాళ్ళ ఇంట్లో నుంచి పంచలోహాలని కూడా, రాగి, వెండి, ఎవరెవరికి ఏదేది వీలవుతాయి వాళ్ళందరూ కూడా తెచ్చి పెట్టారంట. అదంతా కలెక్ట్ చేసి ఈ ఉత్సవ విగ్రహాన్ని అయితే తయారు చేశారంట. నిజంగా ఎంతో అదృష్టం మన అందరిది. ఇకపోతే ఈ ఆలయంలో శివుడు ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, గణపతి ఉన్నాడు 10 చేతులతో. సికింద్రాబాద్ గణపతి తర్వాత ఇలాంటి విగ్రహం మనకు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న ఈ గణపతి ఆలయంలోనే కనిపిస్తుందండి. సో స్వామివారు ఇప్పుడే అలంకరణ చేస్తున్నారు. అభిషేక కార్యక్రమాలు అవన్నీ కూడా నేను విజువల్స్ రూపంలో మీ అందరికైతే చూపించే ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతానికి అలంకరణ చేస్తున్నారు స్వామివారికి. సాయంకాలం కూడా నేను ఈ 11 రోజుల పాటు వివిధ అలంకరణలు, ముఖ్యంగా ఈ 7 రోజుల పాటు నేను చేసిన ఈ వీడియో 7 రోజుల పాటు ఎలా అలంకరణ ఇచ్చారు, రోజుకొక అలంకరణ ఉంటుంది కదా, రోజుకొక పూజా విధానం కూడా ఉంటుంది కదా, అవన్నీ కూడా సేకరించి ఈ వీడియో రూపంలో మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వచ్చి ఈ 12 రోజుల్లో ఒక్క రోజైనా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అండ్ ఆ హోమం చుట్టూ కూడా 11 ప్రదక్షిణలు చేసి వెళ్తే ఎలాంటి మొండి కోరిక అయినా కూడా నెరవేరుతుంది అని ఇందాక మనకు అర్చకుల వారు చెప్పారు. అలాగే ఫౌండర్ కూడా మనతో మాట్లాడినప్పుడు భక్తులు కూడా మనకి చెప్తా ఉన్నారు. అండ్ హైదరాబాద్ లో లేని వాళ్ళు అయ్యో మేము వెళ్ళలేకపోతున్నామే అనుకోకండి. వీడియో చూస్తున్నప్పుడు దండం పెట్టుకోండి, గరిక చేతిలో పట్టుకోండి. మీకు అవైలబుల్లో ఉంటే కనుక అయ్యా మాది కోరిక ఉందయ్యా,
తప్పకుండా నువ్వు కొంగు బంగారం చేసే విధంగా కోరిక నెరవేరిస్తే గనక మేము ఎలాగైతే యాత్రగా తిరుపతికో షిరిడికో విజయవాడ కనకదుర్గ దగ్గరకు వెళ్తాము అట్లాగే నీ దగ్గరికి కూడా వచ్చి మా మొక్కునైతే తీర్చుకుంటామని మొక్కి చూడండి. ఖచ్చితంగా ఏదో ఒక దారి ఆయన తెరిచి పెడతాడు మీ అందరి కోసం. సో నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదివరకు కూడా చెప్పుకున్నాను, 5 వారాల పాటు ఉదయం 4:30కి నేను మా వారి ఇక్కడికి వచ్చాము అభిషేకం కోసం, ఆ అభిషేకం తీర్థం పుచ్చుకోవడం కోసం. సో చాలా చాలా సంతోషం అనిపించింది. ఒక్కసారి ఇక్కడ అడుగు పెడితేనే మీకు అర్థమైపోతుంది ఈ గుడి యొక్క ప్రాశస్త్యం, విలువ, ఈ పాజిటివిటీ, మన ఆరానే కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది మీ అందరికీ కూడా చేరవేయాలని నా ఈ వీడియో. సో ఆ స్వామివారి ఆశీస్సులు మీపై, మనందరిపై, సుమన్ టీవీ యాజమాన్యంపై ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ కీర్తి. భక్తులతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇదే లైన్లో ఉంటామండి, ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్లోనే ఉంటామండి. సో ఎప్పటి నుంచి వస్తున్నారు ఆలయానికి? దాదాపు 30 years నుంచి వస్తున్నానండి. వస్తూ ఉంటారా? వస్తుంటామండి. ఈ నవరాత్రుల్లో అయితే కంపల్సరీగా వస్తుంటాము. ఇంకా వీడప్పుడైతే వారానికి ఒకసారో 2 సార్లు దేవుడి అనుగ్రహం దాన్ని బట్టి వస్తూ ఉంటామండి. వస్తూ ఉంటాము, రెగ్యులర్ వస్తూ ఉంటాము. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్, ఎలాంటి అనుభూతులకి మీకు గురయ్యారు? ఒక కంటిన్యూస్ గా మనం వస్తుంటే దేవుడితో కూడా మనకు ఒకలాంటి రిలేషన్ ఏర్పడుతుంది. వైబ్రేషన్స్ కూడా ఉంటూ ఉంటాయి, మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనుకోండి, మంచి అనుకోండి. ఇంట్లో ఏదైనా కానిగాక అన్ని విధాలుగా ఆ స్వామి మాకెప్పుడు మాకు తోడుగానే ఉంటాడు. ప్రతి విషయంలో ఆయన మాకు తోడుగా ఉన్నాడు. ఒక ఫైనాన్షియల్గా అనుకోండి, ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఏదైనా సరే. ఇప్పుడు ఎందుకంటే మేము వస్తూ ఉంటాం కదా, కోలాటం అవన్నీ ఆడుతూ ఉంటాము, మామూలుగా పారాయణం చేస్తాం, అన్నీ చేస్తాం. ఎన్ని కాళ్ళ నొప్పులు ఉండండి, మళ్ళీ ప్రొద్దునే ఆయన పిలిపించుకుంటాడు. ఆయన చేత ఆయనకి ఏం చేయించుకోవాలో మా చేత ఆయనకు తెలుసు కాబట్టి చేయించుకుంటాడు. మాకెక్కడా డిస్టర్బెన్స్ కానివ్వడు. అలా ఆయన మా మీద ఆయన కృప కంపల్సరీగా ఉందండి. ఎప్పుడన్నా పరీక్షకి గురయ్యారా? అయ్యానండి. ఆ సిచ్యువేషన్ ఏముంటది, ఎలా బయటపడ్డారు? ఎక్స్పెక్ట్ చేయండి. సిచ్యువేషన్ అంటే మా అమ్మాయి మ్యారేజ్ గురించి అండి చాలా అనుకున్నా నేను. ఇంకా ఆఖరికి ఆయనకి ఉండ్రాలేక ఇష్టం కదా, ఆ ఉండ్రాలు ఇస్తానని చెప్పేసి అంటేనే మాకు అమ్మాయి మ్యారేజ్ కుదిరింది. ఇప్పుడు మనవాడు కూడా ఉన్నాడు నాకు. సో ఇంకా అంతా ఆయన కృప అండి. కాస్త అల్లుడిని వెతికి పెట్టడానికి దోబుచ్చులాడాడు. అంటే ఆయనకేంటంటే ఆయనకు అదే ఇష్టం కదా, మోదకాలు ఉండ్రాలు అవన్నీ ఇష్టం కాబట్టి ఇస్తారా లేదా వీరని టెస్ట్ చేస్తూ ఉంటాడు. సో మనము ఆ పరీక్షకు మనము నిలబడాలి. లేదు మా గణపయ్య అయినా మాకు చేస్తాడులే అని మనం ఉన్నాం అనుకోండి, డెఫినెట్ గా మనకు అది చేస్తాడు. ఆ పవర్ ఉందండి ఈయన దగ్గర, డౌటే లేదు, ఆ పవర్ ఉంది. సో లక్ష్మీ గణపతి కాదు, చిలిపి గణపతి కూడా. మాకు ఇక్కడ గణపతి నవరాత్రులే కాకుండా అండి అమ్మవారి నవరాత్రులు చేస్తాము, శరత్ నవరాత్రులు చేస్తాము. తర్వాత కార్తీక మాసం మొత్తం 1 month అంతా పూజలు ఉంటాయండి. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అభిషేకాలు అవుతుంటాయి. దేదీప్యమానం. అవునండి, దాంట్లో డౌట్ లేదు. శివయ్య అయినా కూడా అన్ని కోరిన కోరికలు అన్ని తీర్చే దేవుడు అండి మాకు. ఈ దేవుడైనా ఆయన తండ్రి కొడుకులు ఇద్దరు మాకు అన్ని వేళలా మాకు ఎప్పుడు మాకు సహకారంగా ఉంటున్నారు. అది అయిపోగానే తర్వాత సుబ్రహ్మణ్య షష్ఠి అండి, అక్కడ కూడా 3 days ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ధనుర్మాసంలో స్వామివారికి రామచంద్ర స్వామి దగ్గర గోదాదేవికి తురుప్పావే చదువుతాము, విష్ణు సహస్రనామాలు చదువుతాము. సాయంత్రం కూడా విష్ణు సహస్రనామాలు, భగవద్గీత అవన్నీ చదువుతాము, స్వామికి సంబంధించినవి అన్నీ చదువుతాము. ఇక్కడ తర్వాత హనుమ జయంతి కానివ్వండి, శ్రీరామనవమి ఉత్సవాలం కానివ్వండి, ఎప్పుడూ మాకు ఉంటూ ఉంటాయి. అందరూ మా గుడికి రావాలని నేను స్పెషల్గా కోరుకుంటున్నానండి. వచ్చి అందరు దర్శనం చేసుకోరండి. ఈ నవరాత్రుల్లో ఉండే పవర్ మీరు చూసుకుంటారు, మీకే తెలుస్తుంది. సో డెఫినెట్గా రావాలండి కోరుకుంటున్నానండి. మా గుడి తరఫున అందరినీ నేను కోరుకుంటున్నాను. అందరూ వచ్చి మా స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళండి. అంటే శివ పరివారం, రామ పరివారం, శివకేశవులు వాళ్ళిద్దరు కూడా మనకి ఇక్కడ ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు? అనురాధ గారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ చిక్కడపల్లి ఇక్కడే ఉంటారు. ఉంటాము. సో మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి లక్ష్మీ గణపతితో? నేను 1 year అయింది టెంపుల్కి వచ్చి. 1 year నుంచి ఇక్కడ 1 year నుంచి చూస్తున్నాను. వచ్చినప్పటి నుంచి వీళ్ళు చేసే పారాయణాలు కానీ, పూజలు కానీ, ఒక కార్యక్రమాలు కానీ ఏవైనా కానీ నాకు చూసిన ఈ 30 ఏళ్ల సర్వీసులో నేను చూసిన వాటికంటే కూడా ఈ లక్ష్మీ గణపతి దేవాలయంలో ఉన్న పూజలు కానీ ఏవైనా కానీ నాకు చాలా బాగా నచ్చినాయి. ఇక్కడ ఈ గుళ్ళోనే నేను రిటైర్మెంట్ కూడా ఇక్కడే తీసుకుంటాను. సూపర్, సంతోషం. మీ అనుభవం గురించి చెప్పండి.
నేను గుర్రం దినేష్, శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం బోర్డు మెంబర్. అయితే నేను చిన్ననాటి నుంచి ఇక్కడ సేవలు చేసుకుంటూ ఉంటున్నాను. కానీ అదృష్టవంతు దేవుడు నాకు ఒక పొజిషన్ ఇచ్చింది ఇక్కడ బోర్డు మెంబర్గా సేవలు చేసుకోవడానికి. మరియు నేను ఏది కోరిక తీర్చేసింది దేవుడు, తీర్చేశారు. నేను ఏది కోరుకున్నా కంపల్సరీ ఒక 3 monthsలో 4 monthsలో నాకు అయితే చిన్నప్పటి నుంచి అయితే ఈ గుళ్ళనే సేవ మాది. ఇప్పటికీ నేను అంటే ఒక 30 years. 30 years. ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 34. నేను రావాలన్నా ముందు మీకే కాల్ చేశాను కదా. నేను కూడా ఆయన ద్వారానే ఆలయం గురించి తెలుసుకుని ఇటు వచ్చానండి. థ్యాంక్ యూ మేడం. సో వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు నేను ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయంకి చేరుకున్నాను. సో 7వ రోజు అలంకరణ కానీ, హోమాలు కానీ, పూజలు కానీ ఇక్కడ జరుగుతున్నాయి. కోరిన కోరిక కొంగు బంగారంగా కొనసాగుతుంటుంది. 12 రోజులు జరుగుతుంది అంకుల్. సో 12 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఇక్కడ అలంకరణ చూస్తేనే తెలిసిపోతుంది. చాలా చాలా ఉత్సవంగా జరుగుతాయి. సో దీని గురించి వివరణ బ్రహ్మంగారు ఇస్తారు. నమస్తే గురుగారు. వందే నిరంతర సమస్త కళాకలాపం సంపత్కరం భవహరం గిరిజాకుమారం లంబోదరం గజముఖం ప్రణవస్వరూపం లక్ష్మీ గణేశమఖిలాశ్రిత కల్పభూజం. మొట్టమొదలు సుమన్ టీవీ ప్రేక్షకులకు ఆ లక్ష్మీ గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులను కలగాలని, యావన్మద్ భక్తకోటికి కూడా ఆ గణపతి సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తూ, ఈ దేవాలయం నిర్మాణమై ఇప్పటికీ 58 సంవత్సరాలైంది. నవరాత్రోత్సవ సందర్భంగా లక్ష్మీ గణపతి స్వామివారిని నానా విధాలుగా సేవలు అందిస్తున్నాము. ప్రతిరోజు కూడా నవరాత్రోత్సవ సందర్భంగా మహాన్యాస పారాయణ పూర్వకంగా స్వామివారికి విశేషంగా ఫల పంచామృత అభిషేకాది కార్యక్రమాలు, గణపతి హోమాది కార్యక్రమం, 21 సార్లు గణపతి ఉపనిష్ఠతతోటి గణపతికి విశేషంగా హవనం చేస్తూ, 108 సార్లు గణపతికి మూలమంత్రంతో హవనం చేస్తూ, అదే కాకుండా ఇక్కడ ఉన్నట్టు దేవతామూర్తుల యొక్క పార్వతీ సమేత క్షీరలింగేశ్వర స్వామి కొరకై రుద్ర హవనము మరియు దుర్గా సూక్త హవనము, మరియు సుబ్రహ్మణ్య స్వామి వారికి మూలమంత్ర హవనాదులు, రామచంద్ర స్వామి వారికి పురుష సూక్త లక్ష్మీ సూక్త హవనాదులు, మూలమంత్ర హవనాలు, ప్రసన్నాంజనేయ స్వామి వారికి హనుమతు మన్య సూక్త హవనము, మూలమంత్ర హవనము, మరియు ఇక్కడ ఉన్నట్టు వేయించేసినట్టు దత్తాత్రేయ స్వామి వారికి మూలమంత్ర హవనము, అలాగే అనంత పద్మనాభ స్వామి స్వరూపంలో ఉన్నటువంటి నాగేంద్రులకు సుబ్రహ్మణ్య స్వామి వారికి మూలమంత్ర హవనాది కార్యక్రమాలు, విశేషంగా నవగ్రహ హోమాలు ఇవన్నీ చేస్తూ ప్రతిరోజు సాయంకాలం రోజుకొక విశేష అర్చన చేయడం జరుగుతుంది. ఒకరోజు దూర్వాంకురాలతో అర్చన, ఒకరోజు బిల్వపత్రితోటి అర్చన, ఒకరోజు 21 పత్రాలతోటి, ఈరోజు 21 పత్రాలతోటి అర్చన. ఆ గణపతికి విశేషం కాబట్టి గణపతికి దూర్వాంకురాలు కూడా విశేషం కాబట్టి ఆ అంకురాలతో అర్చన, మరియు ఒకరోజు విశేషంగా మహాలింగార్చన, ఒకరోజు కళ్యాణోత్సవము, ఇవన్నీ చేస్తూ చివరికి పూర్ణాహుతి కార్యక్రమాలు చేస్తాము. ఆ గణపతి హోమ కార్యక్రమంలో కూడా మోదకాలతోటి మోదక సహస్రేణ యజతి సవాంఛిత ఫలమవాప్నోతి అని శాస్త్రం. 1000 మోదకాలతోటి గణపతి హోమం చేస్తే కోరిన కోరికలను నెరవేరుతా అని చెప్పబడింది. కాబట్టి మోదకాలతో హోమము, అలాగే యో లాజైర్ యజతి స యశోవాన్ భవతి, వరిప్యాలతోటి గణపతి హోమం చేస్తే యశస్సు కీర్తి ప్రతిష్టలు పెంపొందింపబడతాయని వరిపాలతోటి గణపతి హోమము. యో దూర్వాంకురేర్యజతి, దూర్వాంకురాలు గరికతోటి గణపతి హోమం చేస్తే మనకు అష్ట ఐశ్వర్యాలు కలిగిస్తాడని చెప్పి శాస్త్రం చెప్పబడింది. కాబట్టి గణపతికి దూర్వాంకురాలతోటి, ఇవే కాకుండా అష్టద్రవ్యాలు అటుకులు, బెల్లము, తేనె, అరటిపండు, కొబ్బరి ఇలాంటి ద్రవ్యాలన్నీ కలిపి మేళనం చేసి అష్టద్రవ్యాలతోటి గణపతికి హోమాది కార్యక్రమాలు జరుగుతుంది. కాబట్టి ఆ గణపతి యొక్క అనుగ్రహం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు వాళ్ళే కోరిన కోరికలు నెరవేరుస్తూ, నేను కనీసం 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ బ్రహ్మగా ఈ దేవాలయంలో నిర్వహిస్తున్నాను. ఆ గణపతి యొక్క విశేషం అంటే చెప్పాలి, అనంతమైనటువంటి విశేష ఫలితం ఉంటుంది. ఎంతోమంది వీసా వాళ్ళు కోరుకునే వాళ్ళు ఆ వీసా పొందడము, సంతానం లేని వాళ్ళకి సంతానం పొందడము, ఇట్లా ఎన్నో రకాల వాళ్ళ కోరిన కోరిక నెరవేరుస్తూ ఆ భగవంతుడు అందరికి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా మేము సంకల్పంలో చెప్తాం, లోక కళ్యాణం సుభిక్షంగా ఉండాలి,
పాడి పంటల సమృద్ధిగా కలగాలి, వర్షాలు సకాలంలో పడాలి, రైతన్నలు సుఖజీవనం చేయాలి, అలాగే దేశాన్ని కాపాడే జవాన్లు వాళ్ళు క్షేమంగా ఉండాలి, దేశాన్ని పరిపాలించేటువంటి నాయకులు కూడా సహృదయముతోటి సద్బుద్ధితోటి పరిపాలన చేయాలని మానవ కోటంతా కూడా పరస్పర విభేదాలను నశించి క్షేమ జీవనం గడపాలి, ఆనందంగా జీవనం గడపాలి, మానసిక ప్రశాంతతతో జీవనం గడపాలని ఇక్కడ ప్రతిరోజు కూడా ప్రతి అర్చకులు కూడా ఆ విధంగా స్వామిని కొలుస్తూ భక్తుల యొక్క కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ ఉంటారు. ఓం స్వస్తి. చాలా సంతోషం అండి. ఈరోజు సుమన్ టీవీ ప్రేక్షకులు చాలా అదృష్టం చేసుకున్నట్టుగా భావిస్తున్నాం. ఈరోజు పర్టికులర్గా ఈ రోజు ఇక్కడికి రావడం, ఈ 12 రోజుల్లో ఈ రోజు ఇక్కడ రావడం, స్వామివారి ఆశీర్వాదం పొందడం, చరిత్ర తెలుసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. సార్, ఆలయ చైర్మన్ గా మీరు చెప్పండి, ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తారంటే వందలాది మందికి రోజు అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారని వింటున్నాను. అంటే నిత్యంగా అక్కడ హోమాలు అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఈ 12 రోజుల పాటు ప్రత్యేకత గురించి ప్రతిరోజు పొద్దున్నే అభిషేకం స్టార్ట్ అవుతుంది, అభిషేకాలు నడుస్తుంటాయి. అలా వచ్చిన అందరికి కూడా అర్చనలు కానీ వివిధ భక్తికి సంబంధించిన కార్యక్రమాలు మొత్తం కూడా చాలా చక్కగా నిర్వహించబడతాయి ఇక్కడ. మరి ఇక్కడ అధిక సంఖ్యలో ప్రజలు కూడా మరి చాలా సంతోషంగా వస్తున్నారు. ఎందుకంటే నిత్య ప్రసాదం కూడా మేము పెడతాం ఇక్కడ. ప్రతిరోజు ఒక వెరైటీ ప్రసాదం అనేది ఉండాలి కంపల్సరీ. స్వామికి నైవేద్యం ఎక్కించినాక మరి అందరికి కూడా తీర్థ ప్రసాదం ఇస్తూ ఉంటాము. మరి వచ్చిన విఐపీలకు కానీ మరి ఇంకా ముఖ్య నాయకులకు కానీ ఎవరైనా ప్రజలకు కానీ అందరూ కూడా సంతోషపడే విధంగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కానీ రాజకీయ వ్యవస్థ కానీ సామాజిక వ్యవస్థ కానీ అన్నీ కూడా దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇక్కడ పంతులన్నీ అందరూ కూడా నిష్ఠతో పూజలు చేస్తున్నారు. మరి వారికి కూడా ఎంతో అభినందనలు మనం తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, మన లక్ష్మీ గణపతి, మన శ్రీరాములు తండ్రి ప్లస్ మన శివాలయము, ఆంజనేయ టెంపుల్ ప్లస్ నవగ్రహాలు, సాయిబాబా, దత్తాత్రేయుడు అన్ని విగ్రహాలు ఒక చోటనే ఒక ఆలయంలో ఇమిడి ఉండటం అనేది మాకు కూడా అదృష్టంతో కూడుకున్న విషయం. మరి అందరు కూడా భక్తులు రాని కారణం కూడా ఇదొక విషయం. ఎందుకంటే అన్ని దేవుళ్ళు ఒక దగ్గరనే ఉన్నారు కాబట్టి ఎవరు ఎక్కడ పూజలు చేసుకోవాలనుకున్నా మహిళలు కానీ మళ్ళీ వృద్ధులు కానీ ఎవరైనా కానీ మంచిగా వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు చేసుకొని మనసారా వాళ్ళు దేవుని ప్రార్థించి ఇక్కడ నుంచి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మరి ఈవినింగ్ కూడా మన అందరూ మహిళలు కూడా వచ్చి మళ్ళీ కోలాటం ఆడడం కానీ భక్తి గీతాలు పాడడం కానీ ఎంతో చక్కగా వాళ్ళొక శైలి ఎంత మంచిగా ఉంటుంది అంటే మీరు వస్తే మీకు అర్థమవుతుంది. అన్ని మంచిగా చక్కగా ఏర్పాట్లు చేసి మళ్ళీ చిన్నపిల్లలు కానీ అందరూ కూడా మరి కోలాటం ఆడడము, చిన్న భక్తి గీతాలు, భరతనాట్యం ఆడము, ఎవరికి వచ్చిన విద్య వాళ్ళు ఇక్కడ ప్రదర్శించడం దేవుని ముంగట చేసి వారి యొక్క కృప, దేవుని యొక్క కృప వాళ్ళు పొందుతున్నారంటే ఇలా మా గుడి యొక్క చాలా విశిష్టతకు ఇది మారుపేరు అని చెప్పొచ్చు. మేము కూడా దాంట్లో ప్రాతులమైనందుకు నేను కానీ మా కమిటీ సభ్యులు కానీ మరి భక్త బృందం కానీ అందరు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఉన్నాము. మా ఈవో గారు కూడా ప్రతి విషయంలో ఎంతో మంచిగా సహకరించి మరి ఎంతమంది వస్తే అంతమంది భోజనం పెట్టేసి మరి ఎంతమంది పూలకు కానీ పూల అలంకరణ కానీ లైటింగ్ సిస్టమ్ కానీ మన షెడ్ కూడా ఇప్పుడు మాకు కొత్తగా ఒక షెడ్ వేసుకుంటాం. మన బల్కంపేట మన ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఎట్లా ఉన్నదో అట్లా కూడా ఒక 10 లక్షల ఖర్చు పెట్టి అక్కడ కూడా వేస్తున్నాం అందరి సహకారంతో, అందరి దాతలతోని. మరి అది కూడా ఎంతో చక్కగా అవుతుంది. మరి ఇక్కడ మాకు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ కార్పొరేటర్ కానీ వివిధ స్థాయి నాయకులు అందరూ కూడా ఎంతో చక్కటి సహకారం అందించి మీరు ముందుకు వెళ్ళండి, ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదు, మరి మీరు ముందుకు వెళ్ళండి, మేము ఎక్కడెక్కడ మీకు సహకారం చేయాలి అక్కడ సహకారం చేస్తా అని చెప్పేసి వారు కూడా ముందుకు వచ్చారు. మరి అందరూ కూడా మేము దృష్టిలో పెట్టుకొని మా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మేము నిర్వహిస్తామని చెప్పేసి ఆ వినాయకుని ప్రార్థిస్తూ నమస్కారం. కమిటీ మెంబర్స్ కానీ ఫౌండర్ కానీ అర్చకులు వాళ్ళు కానీ పనిచేసే వాళ్ళు అందరి సహాయ సహకారంతో ఈ రోజు మందిరం ఇంత దేదీప్యమానంగా వెలుగుతుంది. చాలా సంతోషం. సార్ నమస్తే అండి, ఈ యోగా మీరేం చెప్తారండి? ఈ దేవస్థానానికి కావాల్సినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గణపతి నవరాత్రులు సక్రమంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినాము. దీనికి దేవాలయ ధర్మకర్తల మండలి, భక్త బృందం వారు భక్తులందరూ సహకరిస్తున్నారు.